लेडीज़ की पैंट इस्ता नंबरिंग దీంతో పాటు మీరు అక్కడ చేసి తొమ్మిది ఉన్నాయి ఇందులో ఇదిగా అది ఎప్పుడైంది ఇప్పుడే ఫస్ట్ రాగా చెప్పండి అండ్ వచ్చినప్పటికీ రిలవెంట్ తహసీల్దార్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాబట్టి ఈటీఆర్ఆర్ సంతకం పెట్టి నాకు పంపించండి. ఆల్ ఆఫ్ మీ ఎస్పెషలీ మీ టీమ్ అంతా వచ్చారా, రిజిస్టర్స్ తోటి వచ్చి ఉన్నారా? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే నా బ్యాగ్లో పెట్టింది 200 వచ్చినాయి. ఎన్ని పరిష్కారం చేయగలితే అన్ని పరిష్కారం చేద్దాం. మనం 3 వరకు ఇక్కడే ఉంటాం అందరం కూడా. ఆల్ తహసీల్దార్స్ నేను ఇక్కడ ఇవ్వలేదు, PGRS లో ఇచ్చారు. అవునండి, సార్ మీ కెమెరా సపరేట్ ఉందా మీకు? అదే మీ బాధ. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన ఏలూరు జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన ఒక మెగా గ్రీవెన్స్ డే అయితే ఏర్పాటు చేశాము. దానికి పరిష్కార రూపంలో ఆ రోజు కూడా వందల సంఖ్యలో మేము లబ్ధిదారులకి వాళ్ళ పట్టాలు వాళ్ళకి అందించడం జరిగింది. ఇది ప్రధానంగా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం చాలామందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల రాజకీయ కోణం చేశారు, కొన్ని చోట్ల డేటా ఎంట్రీలో పొరపాట్లు జరిగినాయి. కొంతమంది పాపం ఎప్పుడైతే అవసరం ఉండి వాళ్ళ పొలాలకి తాకట్టు పెట్టాలన్నో లేకపోతే బ్యాంకులు రుణాలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు చేయలేని పరిస్థితిలో కుటుంబాలు చాలా సంవత్సరాలు తిరిగి నష్టపోయాయి. వాటి పరిష్కార రూపంలో ఇట్లా చాలా పారదర్శకంగా అప్పటికప్పుడే అర్జీలు స్వీకరించి రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమం ఏలూరులో ఈరోజు కూడా మేము నిర్వహించడం జరిగింది. ఇప్పుడు వరకు మాకు వచ్చిన అర్జీని ఆధారం చేసుకుని 290 మంది లబ్ధిదారులకి 74 ఎకరాలు 22A సెక్షన్ నుంచి తొలగించడం జరిగింది ఈ రోజున. వీటితో పాటు గతంలో వచ్చిన అర్జీలు ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ సమావేశం ఏదైతే ఏర్పాటు చేస్తామో అందులో ఎండోమెంట్స్ అధికారులను కూడా కూర్చోబెట్టుకుని ఇమీడియట్గా వాటి పరిష్కారం కూడా ముందు తీసుకెళ్లే విధంగా మేము అడుగులేస్తాం. కైకలూరులో సుమారు 774 ఎకరాలు, 741 ఎకరాలు, అది కూడా దాదాపు చాలామంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో ఈ 740 ఎకరాలు కూడా మొత్తం డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసాం. CCLA గారికి పంపించి అది కూడా వారం రోజుల్లోపే దానికి కూడా పరిష్కారం మేము చూపిస్తాం. ఈరోజు కొత్తగా వచ్చిన అర్జీలు దాదాపు 202 వచ్చినాయి అర్జీలు. ఆ 202 అర్జీలని కూడా 15 రోజులు సమయం వెచ్చించుకుని ఆ 14 రోజుల్లో కూడా మేము ఇమ్మీడియట్గా
మరొకసారి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసి ఇదే విధంగా వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది కొంతవరకు కష్టమైన పని, ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కోసారి రికార్డ్స్ వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను కలెక్టర్ గారిని. ఆ విధంగా చొరవ చూపించి ఆ రికార్డ్స్ అన్నీ మేము తీసుకొచ్చి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు కూడా వారి ప్రాంతంలో ఉన్న అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు అందరూ కూడా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని అంతిమంగా ప్రజలకి మేము మెరుగైన సేవలు అందించాలి, ప్రభుత్వం నుంచి ఒక భరోసా నమ్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. చాలా సంతృప్తినిస్తోంది. చాలామంది పెద్దలు కూడా పాపం ఎన్నో సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాం, మాకు సమాధానం లేక, పరిష్కారం లేక ఇబ్బంది పడ్డాం మేము, మా కుటుంబం అనే విషయం ప్రస్తావించారు. ఇప్పుడే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము మెన్షన్ చేసిన ఈ 290 మంది లబ్ధిదారులకి 74 ఎకరాలు 22A కింద పరిష్కారం చేసింది ఈ రోజున. ఇమ్మీడియట్గా ఈరోజే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.